ఇవాళ మన ఆరాధ్య దైవం ఆంధ్రుల అభిమాన నటుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము తెలుగుదేశం నాయకులం శ్రేణులు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా రామారావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పాఠ్య పుస్తకం ఆయన జీవితం. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీ రంగంలో మొగటం లేని మహారాజులాగా వెలిగి, అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఎదురులేని నాయకుడిగా నిలిచిన ఏకైక నాయకుడు ఆయన. ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగామిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులు అవునందుకు, అటువంటి వ్యక్తి పెట్టిన పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులైనందుకు అది మా గర్వకారణం. అది మాకు దక్కిన గౌరవం. ఇవాళ పెన్షన్ అనే విధానం పుట్టిందే రామారావు గారి మదిలో నుంచి. ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ప్రారంభించింది. అటువంటి ఆశయాలని తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అనుసరిస్తా, క్రమం తప్పకుండా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న కార్యకర్తలు నాయకుల అండదండలతో మళ్ళీ పునర్వైభవం పొందుతా గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ 43 సంవత్సరాల్లో ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ. ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల అండ, నాయకుల అండ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మేము అందరం ఆశిస్తా సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు.